శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు దెయ్యాల పోరు అనే కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథ ఉత్తరాంధ్ర మాండలిక భాషతో ఉంటుంది. మొత్తం కథ ఆసాంతం ఆ మాండలికంలోనే సాగుతుంది. మరి కథలోకి వచ్చేద్దామా? దెయ్యాల పోరు కథ రచన పఠనం విజయలక్ష్మి. అర్ధరాత్రి 1 గంట అయ్యింది. అమావాస్య రాత్రి, మంచి వేసవికాలం. అది చిన్న పల్లెటూరు అవ్వడం వలన కరెంటు సరిగా ఉండదు. అది అంతా లేబర్ కాలనీ. పగలంతా పనిచేసి ఒళ్ళు నొప్పులకు కాస్త చుక్క వేసి కాస్త చారు అన్నం తిని ఆరు బయట చిన్ని చిన్ని మంచాలు వేసుకుని పడుకుంటారు అన్ని కుటుంబాల వాళ్ళు. మధ్యలో దోమలు కొడుతుంటే పిల్లలు ఏడుపు. ఆడవాళ్ళు ఆ పిల్లల్ని సముదాయిస్తూ విసనకర్రతో విసురుతూ ఉంటారు. ఆడవారు కూడా అక్కడ పొలం పనులకు వెళ్ళి వచ్చినా కసవులు ఊడ్చుకొని సామాన్లు తోముకొని పొలం నుంచి తెచ్చుకున్న కంపలతోటి అన్నం వండి భర్త పిల్లలకి పెట్టి తాము తిని పనులు సవరించుకొని అలా ఆరు బయట పడుకుంటారు. మగవారు కాస్త చుక్క వేయడం వలన మత్తుగా నిద్రపోతారు. అలా అర్ధరాత్రి టైంలో కెవ్వుమని అరిచింది ఒక స్త్రీ. ఆ అరుపుకి అందరూ లేచి కూర్చున్నారు. ఆ స్త్రీ, అల్లదిగో రాముడు దెయ్యం, అమ్మో రాముడు దెయ్యం ఒప్పన్నాడు, ఆడొచ్చి నా పేకట్టుకుని నొక్కేస్తాడు అంటూ భయంతో బిగుసుకుపోతోంది. అక్కడ పెద్ద కలకలమే రేగింది. ఎక్కడే సన్న, ఆడెందుకు వచ్చినాడు, ఆడి పిల్లల కాడికి వెళ్ళక ఇక్కడికి వస్తాడేటి అంటోంది సన్న తల్లి అప్పలకొండ. మగవారు కూడా మత్తు వదులుచుకుని లేచారు. ఎక్కడికి వచ్చినాడే సన్న, ఏటంతాడో అంటూ 10 మంది పరిగెట్టుకొచ్చారు. ఏటనలేదు, నాకు కొనుక్కు రానేదో, అలా చూస్తుంటే ఒక్కసారి గబీమని వచ్చి పీక మీద కూర్చుని పీకట్టుకుని నొక్కేస్తాడు. గట్టిగా కేకనేసేసరికి మరి అగుపడలేదు, మాయమైపోండ అంది భయంతో రొప్పుతూ. ఈలోపు ఆమె తండ్రి వచ్చి, ఆ ఈది కాడి నుంచి ఈ ఈదికి ఎందుకు వచ్చిండు, ఆడెందుకు ఇక్కడికి వచ్చిండని ఎదవా పెళ్ళాన్ని ఏటి చేయనాక పేనం తీసుకున్నాడు, దాని పీక నొక్కక మన మీదకి ఎందుకు వస్తాడా, మళ్ళీ కనుక వస్తే ఆడి పీక నేను నొక్కుతాను. అది కాదురా, మొన్న నేను రాత్రి పనిలోకి పోయి రాత్రి 10 గంటలప్పుడు వస్తాను, వస్తే దారిలో కాపు కాసి సొట్టకాళ్ళతో పరిగెడుతూ కాపాడ్డాడు. నేను గట్టిగా 2 టన్నులు తన్నేసరికి దెబ్బకు మరి కాపాడలేదు అంటూ తన వీరత్వాన్ని చాటుకుంటున్నాడు అప్పారావు. ఆ కలకలంతో ఇక ఎవ్వరూ పడుకోలేదు. రాముడు గురించి తెల్లవార్లు చెప్పుకున్నారు. రాముడు భూస్వామి, సొంత వ్యవసాయం చేసుకుని బాగా సంపాదించాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య కాస్త ప్రక్కతో పట్టింది. అందుకని అది కనిపెట్టిన రాముడు భార్య నరసమ్మను నిలదీశాడు. నీకు ఏట్లోడు చేసినానే, నువ్వు ఏదో పనులు చేస్తున్నావు, మళ్ళీ ఆడితో గనక నిన్ను చూసేనా ఆడినైనా చంపేస్తాను, నేనైనా సత్తాను అంటూ రంకెలేశాడు నరసమ్మ వారిస్తూ, ఎదవనుమానం పడమాకు, నీకే ఎదవ బుద్ధులు, నాకు అలాంటిది బుద్ధులు లేవు అంది కోపంగా. అక్కడి నుంచి రాముడు భార్యపై ఒక కన్ను వేసి ఉంచుతున్నాడు. వాడు ఊహించినట్టుగానే నరసమ్మ ఇంకొకరితో దొరికిపోయింది. దాంతో పశువుల కళ్ళానికి వెళ్ళి అక్కడ పురుగుల మందు తాగేశాడు. ప్రక్క కళ్ళం వాళ్ళు చూసి భార్యకు తల్లికి కబురు పెట్టి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 4 రోజు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి 5వ రోజు స్వయంగా మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఆడి శవాన్ని ఊర్లోకి తీసుకురావద్దు, బలవంతాన పేనం తీసుకున్నాడు, దెయ్యమైపోతాడు, అక్కడి నుంచి అలా వసనాల కాటికి తీసుకెళ్ళిపోమని సలహా ఇచ్చినాము అని ఊరు పెద్దలు ప్రెసిడెంట్తో చెప్పారు. చేసేది లేక రాముడి శవాన్ని టాక్సీలో డిక్కీలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేశారు. అతన్ని డిక్కీలో పెట్టినప్పుడు పట్టకపోతే కాలు విరిచేసి లోపలికి పెట్టారని అందరూ చెప్పుకునేవారు. అతను చనిపోయాక కాలు విరిచేయడం వల్ల కుంటుకుంటూ అందరికీ కనిపిస్తున్నాడని వదంతి మొదలైంది. రోజు అర్ధరాత్రి అయ్యేసరికి పెద్ద కలకలం రేగేది. ఆ ఊరి వాళ్ళకి అసలే దెయ్యాలంటే నమ్మకం ఎక్కువ. రాముడు చనిపోయే ముందు ఒక అమ్మాయికి పెళ్లి కుదిరి 2 రోజుల్లో పెళ్ళి ఉందనగా ఆ పిల్ల దెయ్యం పట్టిన దానిలా మారిపోయింది. అప్పుడు రాముడు వచ్చి
దెయ్యం పట్టిన ఆ అమ్మాయిని జుట్టుని తన చేతికి గట్టిగా చుట్టుకొని, ఏ ఊరు నుంచి వచ్చినావే, నువ్వెవలో, పేరు చెప్పు అంటూ దవడ వాచిపోయేలా కొట్టడం మొదలెట్టాడు. ఆ పిల్ల ఎవరిదో పేరు చెప్పి, నేను వెళ్ళను అంది పెంకిగా. అంతే, రాముడు తల్లి పోలమ్మ కూడా అక్కడికొచ్చి, దీనికి ఇలా కాదర్రా, టైర్ ఎలిగించేసి పొగెట్టెత్తే దెబ్బకు పారిపోద్ది, ఏటే నువ్వెవత్తువే, టైర్ పొగెట్టమంటవా వెళ్ళిపోతావా అంటూ రెచ్చగొట్టింది. ఇది సెన్నింటిది కాదు, చాలా పెద్ద దెయ్యమే, దీని సీసాకాయలు ఎట్టించేసి భూమిలో కప్పెట్టించేయాలా అని గట్టిగా అంటుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోయి అందరి మత పెద్దల్ని తీసుకువచ్చి దెయ్యాన్ని వదచ్చమని ప్రాధేయపడేవారు. పెళ్లి చూస్తే దగ్గరే పోనాది, పిల్లని శుభ్రంగా దవడలు వాసిపోయేలా కొట్టేసినారు, మగ పెళ్ళోళ్ళు ఏటనుకుంటారో ఏటు చెప్పడం అని ఆఖరికి పోలమ్మ టైరు తెచ్చి దానికి నిప్పు ముట్టించింది. ఎల్లమ్మ ముక్కు దగ్గరగా పెట్టేసరికి ఎల్లమ్మ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, పోతాను పోతాను నేను పోతాను అంటూ అరుస్తూ కిందకి పడిపోయింది. అప్పుడు పోలమ్మంది, చూసారా, దెబ్బకు దెయ్యం వదిలిపోవాలంటే టైరు పొగెట్టడమే, అంతే అని తన విజయానికి గర్వపడుతూ చెప్పింది. దెబ్బకు ఆ పెళ్లి కూతురు చక్కగా పనులు చేసుకుని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ ఊరిలో దెయ్యాల పోరు ఎక్కువే. అందులోనూ ఈ రాముడు బలవన్మరణంతో వాడు దెయ్యంగా మారి ఊరిలో తిరుగుతున్నాడని ఊరంతా వ్యాపించింది. పగలంతా హరికథలాగా రాముడు ఆత్మ గురించి చెప్పుకోవడం, రాత్రి అయ్యేసరికి ఎవరో ఒకరి మీదకి రాముడు ఆత్మ వచ్చి పీక నొక్కిందని గోల చెయ్యడం, చొక్కేసిన వాళ్ళకి కూడా మత్తు దిగిపోయి, ఆడు నా గాని అగిపించాలా, ఆడిని జుత్తెత్తుకుని ఈ చెట్టుకి ఏలాడ తీసేస్తాను అంటూ ఒకడు, నాకు కానీ కనిపితే ఆ 4 గుద్దులు గుద్దీగలను అని ఒకడు. అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాముడి గురించి బీరాలు పలుకుతున్నారు. ఆ మర్నాడు క్రొత్తగా పెళ్ళైన ఒక జంట డాబా మీద పడుకున్నారట. ఆ మధ్యరాత్రి ఆ అమ్మాయి ఊ అని అరుస్తూ కాళ్ళు చేతులు తన్నుకోవడం మొదలెట్టింది. దాంతో ఆమె భర్త, మా ఆవిడికి గాలి సోకింది, గాలి ఒంటి మీదకి వచ్చేసినది అంటూ గట్టిగా కేకలు వేస్తూ, అందరూ పారండి అని అరుస్తున్నాడు. అందరూ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని లేవదీసి కూర్చోబెట్టి జుట్టు పట్టుకొని, ఎవత్వే, ఆడదానువా మగోడువా చెప్పు అంటూ కొట్టడం, ఆమె బొటన వేలును గట్టిగా గిల్లడం చేస్తున్నారు. ఆ పిల్ల 2 కన్నుగుడ్లను ఒకే చోటకి తెచ్చి అదోలా చూడడం మొదలెట్టింది. ఈసారి పోలమ్మ రాలేదు. ఎవరో అన్నారు, పోలమ్మ వస్తే దెబ్బకి దడిసిపోద్ది, దాన్ని పిలండి అంటూ పోలమ్మని పిలవమన్నారు. కానీ పోలమ్మ రాలేదు. ఎందుకంటే ఈ మధ్య తన కొడుకు రాముడే దెయ్యం అయ్యాడని అందరూ మీదకు వస్తున్నాడని అనడంతో పోలమ్మ దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరకు రావడం మానేసింది. లేకపోతే టైరు ముట్టించి పొగబెట్టడం, వెల్లుల్లిపాయ రసం ముక్కులో పొయ్యడం అవి చేసి దెయ్యాన్ని వదలగొట్టేది. కానీ తన కొడుకే దెయ్యం అయ్యాడంటే అతను చనిపోయిన తల్లి ప్రేమ తన్నుకు వస్తోంది. ఎవరి వంటి మీదకో వచ్చిన తన కొడుక్కి అలా పొగబెడితే ఆడుక్కిరి బిక్కిరి అయిపోతాడని, ఆడి ఆత్మ అయినా అది తన కొడుకే కాబట్టి ఆమె రావడం మానేసింది. పైగా, ఒరే రాముడు, నువ్వు ఎందుకురా అలా ఒకళ్ళ ఒంటి మీదకి వస్తానువో, అందరూ నేను పెట్టే బాధని చూడనేదినా అంటూ కొడుక్కి చెప్పుకునేది. ఇప్పటి వరకు దెయ్యమంటే చాలు పోలమ్మ అక్కడికి రావాల్సిందే. ఆమెకు మంచి ఉత్సాహంగా ఉండేది. కానీ తన కొడుకుని దెయ్యం అనడంతో ఆమె తల్లి మనసు తల్లడిల్లిపోయి, ఏ దెయ్యాను నేమో అంతా మన బేమే అనడం మొదలుపెట్టింది. అలా మాట మార్చిన పోలమ్మను చూసి అందరూ దాని కొడుకు దెయ్యమైపోనాడని ఆడిని వెనకేసుకొస్తుంది అనేవారు. వాడింటికి వెళ్ళి వాడి పెళ్ళాన్ని తిట్టిన తిట్టకుండా తిట్టేవారు, దుమ్మెత్తి పోసేవారు. నువ్వు నీతిరాని పని చేసి ఆడిని పొట్టనెట్టుకున్నావు, ఆడు నిన్ను వదిలేసి అందరినీ పట్టుకొని తండవు అని తిట్టేవారు. రాముడి పెళ్ళాం తక్కువదేం కాదు, తిరిగి తను అందరినీ తిట్టేది. అలా రోజు రాముడు ఎవరెవరికి ఎలా కనిపించాడో, ఎవరెవరి పీక నొక్కాడో అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆఖరకు ఆ ఊరిలో ఉన్న వారందరూ రాముడు కాలు కుంటుకుంటూ
అర్ధరాత్రి సంచారం చేస్తున్నాడని, ఎలాగైనా అతని ఆత్మని బంధించేసి సీసాలో పెట్టించాలని ప్రెసిడెంట్ దగ్గర మొరపెట్టుకున్నారు. ఆ ఊరి ప్రెసిడెంటు చదువుకున్నవాడు. ఇవన్నీ అతను నమ్మడు. ఆ మాటే చెప్పాడు. కానీ నిన్ను ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని దెయ్యం పాల్సేస్తావా అంటూ ప్రెసిడెంట్ మీదకు వెళ్ళడంతో అతడు భూత వైద్యుడిని పిలిపించండి, పంచాయతీ నుంచి డబ్బు శాంక్షన్ చేస్తాను అని చెప్పాడు. దాంతో ఎక్కడో ఉన్న కొండదొరను తీసుకొచ్చారు. వాడిని చూస్తేనే వెన్నులోంచి వణుకొస్తుంది. నల్లగా ఎత్తుగా ఉన్నాడు. కళ్ళు మద్యం సేవించడం వల్ల ఎర్రగా ఉన్నాయి. చెవులకు పోగులు, ముక్కుకి కాడ, నుదుట రూపాయి కాసంత కుంకం బొట్టు, ఎర్రని పంచె, పెద్ద జుట్టు. అతన్ని చూస్తే ఓలమ్మో ఏటమ్మో ఇలాగున్నాడు, ఆడే సెల్లంగెట్టేసి ఇలాగున్నాడు అనడం మొదలుపెట్టారు ప్రజలు. అప్పుడు ప్రెసిడెంట్ అన్నాడు, మరి అందంగా ముత్తాబు ఎత్తాడా, ఆడిని చూస్తే దెయ్యానికి భయం అయ్యాలి కదా అన్నాడు వెటకారంగా. నిమ్మకాయలు, పసుపు కుంకం, నల్లని కోడి, 7 కుండలు, మండించడానికి కట్టెలు, మేకులు, ఒక సీసా, అలా చాలా సామాన్లు చెప్పాడు భూతమాంత్రికుడు. పైగా నా నొత్తుండగానే ఆడు నాకు కనబడ్డాడు. మంచి పట్టేం దెయ్యం, అది చిన్న సెతక దెయ్యం కాదు అన్నాడు. ఓలమ్మో చూసావా ఎలా చెప్తుండో, అందుకే అంతలా రెకరెకలు ఆడిపోతుండవు, ఆడికి మూడింది అంటూ మిటికలు విరిచారు ప్రజలు. ప్రెసిడెంట్ని పూజలో కూర్చోమన్నారు ప్రజలు. నేను కూర్చోను, మీరే ఎవరో ఒకళ్ళు కూర్చోండి అన్నాడు ప్రెసిడెంట్. అతని భయం అతనిది. ఎక్కడైనా చిన్న చప్పుడైనా చాలు మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకొని తయారైపోతారు. పేపర్లో తనని ఏసెత్తే చదువుకుని ఇలాంటి పనేటని అందరూ అనుకుంటారని అతని భయం. అయినా జనం వదలలేదు. పాపం ఇష్టంగానే పూజలో కూర్చున్నాడు ప్రెసిడెంట్. భూతమాంత్రికుడు పెద్ద మంటలు వేసి కోడిని కోసి దాన్ని స్తంభానికి వేలాడదీసి దాని రక్తం ఆ మంటల్లో పడేటట్లు చేసి, నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమ రాసి ఆ మంటల్లో గుగ్గిలం సాంబ్రాణి వేసి హాం ఫట్ అంటూ పెద్ద పెద్ద మంత్రాలు చదువుతూ సీసాలో బంధించి సీసాకి బిరడా పెట్టి శ్మశానంలో దాన్ని కడతానని కప్పెడతానని, ఇక మీకు దెయ్యం పోరు ఉండదని నిశ్చింతగా ఉండమని చెప్పి డబ్బు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ తతంగానికి పాపం పోలమ్మకి జ్వరం వచ్చేసింది. చచ్చిపోయి కూడా నా బిడ్డకు సుఖం లేదు, ఆడెక్కడ పాతి పెట్టాడో చూసి బయటకు తీసి నా కొడుకుని బయటకు ఒగ్గియాలా అనుకుంది. ప్రజలు మాత్రం దెయ్యం పీడ విరగడైందని ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే, ఈ కథ ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదు, సరదా కోసం వ్రాసిన కథ. నా కథ నచ్చితే నా కథను షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి మరికొంచెం ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. కథ సమాప్తం. ఇట్లు ధన్యవాదములతో విజయలక్ష్మి.